ఒకేసారి ఒక బస్తా కానీ ఒక 2 బస్తా కానీ ఇవ్వమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ అదే రాకపోతే, అదే కూడా చేయకపోతే అప్పుడు కొద్దిగా అటు ఇటు ఉంటే ఒక బస్తా కూడా అక్కడ ఇవ్వమని చెప్పడం జరిగింది. బట్ 50 సెంట్స్ ఒకటి మనం బ్రేక్ చేసాం. 2 రైతులు కలిపి ఒక 50 సెంట్స్ కంటే ఎక్కువ ఉంటే ఇద్దరు కలిపి ఒక యూరియా బస్తాలు ఇవ్వమని అందరికీ చెప్పడం జరిగింది. లేదు అంటే ఇప్పుడు నేను సొంతంగా యాప్లో కూడా చూశాను. యాప్లో 50 కంటే 1 సెంట్ కూడా తక్కువ ఉంటే 46 సెంట్స్ ఉంది, ఎలిజిబిలిటీ 0 చూపిస్తుంది. అది ఉంది. సో ఏముంది అంటే మనం ఏం చేస్తాం, ఆల్రెడీ మన ఏడిఏ రణస్థలం చేస్తున్నారు. 2 రైతులు కలిపి ఒక పేరు మీద ఇంకొక పేరుకి కల్టివేటర్గా మార్చేసి ఇద్దరికి ఒక బ్యాగ్ వాళ్ళు ఇస్తున్నారు. లేకపోతే బారోవర్గా మార్చేసి, బారోవర్ అంటే మన కొరియర్ ఆప్షన్ ఉంది కదా, ఆ కొరియర్ ఆప్షన్ తీసుకొని ఇద్దరు కలిపి ఒక బ్యాగ్ ఇస్తున్నారు. బట్ కానీ నేను ఇంకా మళ్ళీ అగైన్ టీసీ తీసుకొని బీసీ తీసుకొని జేడీ అగ్రికల్చర్ ద్వారా కూడా అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. బ్లాక్ చేసేసి కొన్ని రోజుల నుంచి ఎక్కువ ధరలు కావడం లేదంటే ఒరిషా బార్డర్స్ పంపించడం అలాంటివి చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువగా జరిగింది సార్. ఈ సంవత్సరం అది లేకుండా ఉండాలంటే రైట్స్ వచ్చేటప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఏంటంటే ఆ పరిస్థితి. ఓకే, ఇప్పుడు దీనికి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఓకే, ఇప్పుడు మన పీడిఎస్ రైస్ మనం ఎలా ఇస్తాం, స్టార్టింగ్ నుంచినే అంటే మన గోడౌన్ నుంచి పీడిఎస్ రైస్ బయలుదేరింది, ఒక 100 కేజీ బయలుదేరింది. ఆ 100 కేజీకి లెక్క చివరి వరకు మనకి అప్పుడే తెలిసిపోతుంది. ఇక్కడి నుంచి ఫలానా ఇచ్చాపురంలో ఫలానా ఎఫ్పీ షాప్ దగ్గర ఈ పీడిఎస్ కార్డ్ హోల్డర్కి ఇది వెళ్తుంది, అక్కడ వరకు వెళ్తుంది, పీడిఎస్ కార్డ్ హోల్డర్ అక్కడ తీసుకుని వెళ్ళిపోతారు. ఈ సిస్టమ్ కూడా అలాగే ఉంది. ఇప్పుడు మారడానికి లేదు. అంటే గతంలో జరిగే ఉండొచ్చు, బట్ కానీ ఇప్పుడు అలా ఉంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి యూరియా రాదు. ఎందుకనే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇంటిగ్రేటెడ్ ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది, IFMS. ఎందుకు పెట్టారంటే మనందరికీ తెలుసు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫర్టిలైజర్స్ నుంచి యూరియా ఒక సబ్సిడైజ్డ్ కమోడిటీ, వాళ్ళు సబ్సిడీ ఇస్తారు, ఆ కంపెనీకి సబ్సిడీ ఇస్తారు. కంపెనీకి సబ్సిడీ ఎప్పుడు వస్తుంది, కంపెనీ అమ్మినట్టు చూపించాలి. అమ్మినట్టు చూపించడానికి ఆ ఈపాస్ మషిన్ ఉంది, మన ఈపాస్ మషిన్ మీరు చూసే ఉంటారు ప్రతి RSKలో లేకపోతే ప్రైవేట్ షాప్లో. ఆ ఈపాస్ మషిన్లో ఆ థంబ్ పడితేనే ఇట్ ఈస్ సోల్డ్. సో ఒకవేళ ఈ మన ఆంధ్ర కోసం, శ్రీకాకుళం కోసం ఒక యూరియా వచ్చింది అనుకోండి, అదే యూరియా మీరు ఒడిశాకి వెళ్ళి అమ్మితే ఆ థంబ్ అక్కడ థంబ్ పడడానికి లేదు. ఓకే, సో ఇప్పుడు ఎండ్ టు ఎండ్ డిజిటైజేషన్, ఎండ్ టు ఎండ్ ఆధార్ లింకింగ్ ద్వారా మాత్రమే మనం ఇస్తాం, వేరే రైతులకి ఇవ్వడానికి లేదు. అంటే వేరే పర్సన్స్కి, రైతులు కాదు, వేరే పర్సన్స్కి ఇవ్వడానికి లేదు. వెబ్ల్యాండ్తో కూడా మనం లింక్ చేసాం. వెబ్ల్యాండ్లో ఎక్కడైనా తేడా ఉంటే, వెబ్ల్యాండ్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే లోకల్ ఎంక్వైరీ ద్వారా, మన VA ఎంక్వైరీ ద్వారా అక్కడికక్కడే మనం కరెక్షన్స్ కూడా మనం చేస్తాం. బట్ కానీ కరెక్ట్ పాయింట్ అదే. అక్కడ ఎక్కడ వస్తుంది అంటే, ఇప్పుడు ఒకవేళ సేల్స్ శ్రీకాకుళంలో బాగా జరుగుతుంది, కంచిలీలో జరగట్లేదు. సో బహుశా శ్రీకాకుళంలో ఎక్కువ యూరియా ఇవ్వడానికి అవకాశం ఉండొచ్చు వాళ్ళకి. అది కూడా జాయింట్ కలెక్టర్ ప్రతి ఒక్క వారం వాళ్ళతో ఒక మీటింగ్ తీసుకున్నారు. ఇప్పుడు సేల్స్ ఒకటి, బట్ కానీ మన దగ్గర డిస్ట్రిక్ట్ వారీగా అన్ని చోట్ల యూరియా మనం పంపించాలి. మనం ఏం చేస్తామంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారమే 50% ప్రైవేట్, 50% గవర్నమెంట్, సేమ్ నామ్స్ ప్రతి మండల్లో ఉండాలి. కొన్ని మండల్లో ప్రైవేట్ తక్కువ, గవర్నమెంట్ ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఎలన్పేటలో కొంచెం ప్రైవేట్ తక్కువ ఉంది. అప్పుడు అక్కడ ఏం చేస్తున్నాము, కొంచెం ప్రైవేట్ 30% తగ్గించేసి గవర్నమెంట్ ఏమైనా 70% పంపిస్తున్నాం. కొన్ని మండల్లో రివర్స్, ప్రైవేట్ ఎక్కువ, గవర్నమెంట్ తక్కువ. హెచ్చర్లా తీసుకోండి, చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ షాప్స్, అక్కడ గవర్నమెంట్ మనం తగ్గించేస్తాం, ప్రైవేట్ మనం ఎక్కువ చేస్తాం. సో ఇట్ ఈస్ వెల్ కోఆర్డినేటెడ్. జాయింట్ కలెక్టర్ పర్సనల్గా చూస్తున్నారు. ఆ ప్రాబ్లం ఈసారి రాదు. ఇంకొకటి ఒక శుభవార్త అంటే, మనం ఎప్పుడైనా ఆమ్దార్ వలసకి రేపు వస్తుంది అంటే సగం రేకే వస్తుంది. ఓకే, బట్ కానీ ఈసారి స్పెషల్గా ఫైట్ చేసుకొని నేను పైన చెప్పి ఫుల్ రేట్కి కూడా ఇక్కడ తీసుకోవడానికి పర్మిషన్ తీసుకున్నాను. అంటే టోటల్ 2600 మెట్రిక్ టన్స్ ఒకే షాట్లో మన దగ్గర రావచ్చు. అదే లాస్ట్ ఇయర్ ఎందుకు జరగలేదు అంటే అక్కడ హమాలీ ప్రాబ్లం, కొద్దిగా స్పేస్ ప్రాబ్లం అంతా ఉంది. అది అంతా ఇప్పుడు క్లియర్ అయింది. రైల్వేస్తో కూడా మాట్లాడాము, ఆ కూలీ అసోసియేషన్, హమాలీ అసోసియేషన్తో కూడా అందరూ మాట్లాడాము. 2600 మ్యాక్సిమం మన దగ్గరనే రావడానికి అవకాశం. సో 2600 మన దగ్గర వస్తే 1300 ప్రైవేట్కి, 1300 గవర్నమెంట్కి.
సో అలా అంటే మన దగ్గర ఇంకా ఒక 14,000 సారీ ఇంకా రావాల్సింది 1900 కదా. 900 అంటే ఒక 6 రేక్ మన దగ్గర వస్తే మన సారీ ఒక 10 రేక్ వస్తే మన ప్రాబ్లమ్స్ ఈసారికి ప్రాబ్లమ్ సాల్వ్ అలా ఉంది. సో కాబట్టి ప్రాబ్లం రాదు ఈసారి. ప్రైవేట్ డీలర్స్ దగ్గర కంపల్సరీ యూరియా బాస్కెట్ తీసుకున్నాక ఈ పురుగు మందులు కూడా తీసుకోవాలి. ఎస్ అలాంటి కంప్లైంట్స్ మన దగ్గర వచ్చింది నా దగ్గర. అదే కాదు అనట్లేదు. అది ఒక 2-3 వీక్స్ బిఫోర్ కంప్లైంట్ వచ్చింది. ప్రతి ఒక్క ప్రైవేట్ డీలర్కి ఒకటి ఫస్ట్ వార్నింగ్ ఇచ్చాం. ఎవరు వార్నింగ్ ఇచ్చినా సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళకి 6A నోటీస్ ఇస్తూ జప్తు కూడా మనం చేసాం. సో వెరీ స్ట్రిక్ట్. యూరియా యాట్ గవర్నమెంట్ రేట్ మీరు అమ్మాలి, అంటే వాట్ ఎవర్ ఎంఆర్పి అదే అమ్మాలి. రెండోది మీరు వేరే ప్రోడక్ట్స్ దీనికి అటాచ్ చేయడానికి లేదు. అదే రైతుల ఇష్టం. మీరు రైతులకి ఒప్పించండి, పర్లేదు. 9 యూరియా బాగుంది, మీరు తీసుకుంటే బాగుంటుంది. ఇది కాకుండా ఈ పురుగు మందులు బాగుంది, తీసుకుంటే బాగుంటుంది. డ్రోన్ వాడండి, తీసుకుంటే బాగుంటుంది. అదే అంతా ఆన్ కన్సెంట్. బట్ కానీ జబర్దస్తి బలవంతంగా తీసుకోవడానికి లేదు, జిల్లాలో లేదు. ఎక్కడన్నా తీసుకోండి, మీరు కూడా నాకు చెప్పండి. ఆల్రెడీ మనం యాక్షన్ తీసుకున్నాం, ఇంకా యాక్షన్ తీసుకోండి. దగ్గర నుంచి కంపెనీకి డబ్బులు కట్టేస్తున్నారు. వాళ్ళ హోల్సేలర్స్ దాంట్లో వాళ్ళ దగ్గర ఉంచుకొని వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదు. అదే నేను చెప్తున్నాను కదా. ఈసారి లాస్ట్ ఇయర్ ఆ ప్రాబ్లం ఉండేది, బట్ దిస్ ఇయర్ అది కూడా మన కంట్రోల్లో తీసుకున్నాం మనం. ఎక్కడికి ప్రైవేట్ కూడా యూరియా పంపించాలి, అదే జాయింట్ కలెక్టర్ క్షుణ్ణంగా చూస్తున్నారు. జాయింట్ కలెక్టర్ పర్మిషన్ లేకుండా అది కూడా పంపించడానికి లేదు. అంటే ఐ వాంట్ టు థ్యాంక్ మీడియా మిత్రుల తరఫున నేను ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. బికాస్ పాపం బిఎల్ఓస్ నుంచి, సూపర్వైజర్స్ నుంచి, ఈఆర్ఓస్ వరకు అండ్ మిగతా సిబ్బంది వేరే వాళ్ళు కూడా దీంట్లో స్పెషల్ ఆఫీసర్స్గా అంగన్వాడీ అందరూ బాగా పనిచేస్తున్నారు. వాళ్ళు బాగా పని చేస్తున్నారు కాబట్టి ఈరోజు అది కూడా 4 గంటలకి ఇంకా పెరిగి ఉంటుంది. 90.39% మనం చేయగలిగాం. ఇంకా 2-3 రోజులు ఉంది, ఈజీగా చేసేవచ్చు. ఒక రోజు 1,00,000 ఓట్స్ చేస్తే 5% అయిపోతుంది. 1,00,000 ఓట్స్ చేస్తే 5% అయిపోతుంది. ఇంకా 2 days, మ్యాక్సిమం 2 days అయిపోతుంది. ప్రాబ్లం ఏం లేదు. ఇది ఈసీఐ వచ్చిన తర్వాత ఇది ఒక పాయింట్ పెట్టడం జరిగింది, బట్ కానీ ఎక్కడ ఇవ్వలేదు ఇండియాలో. అలాంటి ఉన్న చోట్ల మనం స్పెషల్ డిజిటైజేషన్ సెంటర్స్ పెట్టాం. అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో కూడా రాత్రి నేను ఒకసారి 11:30కి కూడా వెళ్తే అక్కడ పనిచేస్తున్నారు. సచివాలయంలో కూడా పనిచేస్తున్నారు. సో స్పెషల్ డిజైన్ సెంటర్స్ మనం పెట్టాం. ఎక్కడైనా నెట్ ప్రాబ్లం ఉంది, లేకపోతే ఏదైనా వేరే సపోర్ట్ కావాలి అంటే అక్కడ ఎక్స్ట్రా మనుషులు పెట్టుకొని అక్కడ మనం ఎస్ఐఆర్ కూడా మనం చేస్తున్నాం. ఎస్ ఇప్పుడు మనం మామూలు ఎలక్షన్లో కూడా, అంటే ఎలక్షన్ టైంలో కూడా మనం అదే చేస్తాం. అదే ఏఎస్డిగా మనం నమోదు చేస్తాం. ఏఎస్డిగా నమోదు చేసిన తర్వాత డి అంటే డెత్, ఎస్ అంటే షిఫ్టెడ్, ఏ అంటే అబ్సెంట్. షిఫ్టెడ్ అంటే నోన్ షిఫ్టింగ్, నేను ఇక్కడ ఉండేవాడు. తర్వాత నేను అడగండి. ఇప్పుడు నా ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను బిఫోర్ 2 years మున్సిపల్ కమిషనర్ విజయవాడగా పనిచేస్తూ నా ఓట్ అక్కడ గవర్నర్పేటలో ఉంది. నేను అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి కలెక్టర్ శ్రీకాకుళం కూడా ఇక్కడ వచ్చేసాను. ఇది నోన్ షిఫ్టింగ్. ఓకే, నేను అక్కడ దొరకట్లేదు. ఇప్పుడు నా పేరు అక్కడ ఉంది, బట్ కానీ నేను అక్కడ దొరకట్లేదు. ఇది నోన్ షిఫ్టింగ్. అన్నోన్ షిఫ్టింగ్ కూడా ఉంటుంది. నేను మున్సిపల్ కమిషనర్గా పనిచేశాను, బట్ కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు. బహుశా నేను అమెరికా వెళ్ళిపోయాను, స్టడీ లీవ్ కోసం నేను తీసుకున్నాను అలా. సో నోన్ షిఫ్టింగ్ కేసెస్ ఆర్ అన్నోన్ షిఫ్టింగ్ కేసెస్, ఆ షిఫ్టింగ్ కింద వస్తుంది. అది కూడా ఖచ్చితంగా మనం తీయాలి. ఓకే, మూడోది అబ్సెంట్. అబ్సెంట్ అంటే 2 రకాలు ఉంటుంది. ఒకటి టెంపరీగా ఎక్కడో చోట్ల వెళ్ళిపోయారు. నా ఆస్తి ఇక్కడ ఉంది, నా అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు, నా ఇల్లు ఇక్కడే ఉంది, నా పేరు మీద ఈ ఇల్లు ఉంది, బట్ కానీ పని నిమిత్తం కానీ లేకపోతే ఏదో ఒక నిమిత్తం కానీ మెడికల్ ప్రాబ్లం కానీ నేను హైదరాబాద్కి ఒక 6 నెలల కోసం వెళ్ళాను. మళ్ళీ వెనక్కి వస్తాను, నా ఓటు ఇక్కడే ఉంచండి. వాళ్ళకి మనం ఏమీ టచ్ చేయం. బట్ కానీ వాళ్ళకి ఫామ్ సైన్ చేసుకొని మన చేతిలో ఉండాలి. ఆ పర్సన్ సొంతగా సైన్ చేయవచ్చు, లేకపోతే